హోప్ అంటే చంద్రబాబు నాయుడు పిల్లలకి ఒక జనరేషన్ ఏ విధంగా చెప్పుకుంటుంది, వాళ్ళ ఫ్యూచర్ ఏంటి, వాళ్ళు ఏ విధంగా ఆయన నుంచి ఏమి ఇస్తున్నాడు మాకు అనేది క్లియర్గా అర్థమవుతుంది. అంత గొప్పగా చరిత్ర ఉన్న మరి ఆ నాయకులు ఎక్కడ? హీనాతిహీనంగా రక్త చరిత్ర ఉన్న వాళ్ళని ఏమంటారు? నాయకులు అని అంటామా? రాజకీయం చేసేవాళ్ళు అంటారా వాళ్ళని? అదొక పార్టీ అంటారా? మరి పేర్ని నాని లాంటి వాళ్ళు కూడా ఏదేదో మాట్లాడుతున్నారు బయటకు వచ్చి. మరి పేర్ని నాని పేదల బియ్యం తిన్న పందికొక్కు. మరి ఆ పందికొక్కుకి ఏం తెలుస్తుంది? గంధపు చెక్కల వాసన తెలియదు కదా. మరి అంతే కదండి, పేదల బియ్యాన్ని నువ్వు ఏ విధంగా తిన్నావు అది చెప్పు ఫస్ట్, నువ్వు బయటకు వచ్చి సమాధానం చెప్పు. ఒక ద్వారంపూడి చంద్రశేఖరు ఒక పేరుని నాని మరి వాళ్ళ భార్య జయసుధను అడ్డం పెట్టుకొని ఎన్ని రకాలుగా ఈ రోజున కేసుల్లోంచి బయటకు వచ్చి నారా చంద్రబాబు నాయుడు చాలా మంచివాడు, చాలా మంది నా మీద కేసులు పెట్టాలన్నాడంట, అంటే అరే ఆడవాళ్ళతో మరి రాజకీయం ఏంటి అలా చేయకూడదని చెప్పాడంట అని చెప్పి పేరు నానినే చెప్పాడు. మరి చెప్పి ఈ రోజున మళ్ళీ జగన్మోహన్ రెడ్డి దగ్గర మార్కులు కొట్టేయటానికి పవన్ కళ్యాణ్ గారి గురించి, ఆయనకు జరిగిన ఆపరేషన్ గురించి నీచంగా అంటే ఎవరి చేత మాట్లాడిస్తున్నాడు? ఒక లాయర్ రజనీ లాంటి వాళ్ళ చేత, ఒక పేరు నాని వాళ్ళ లాంటి వాళ్ళ చేత. ఐసీయూలో ఉన్నాడా, ఏసీలో ఉన్నాడా అని అంటున్నారండి. ఏ విధంగా చూడాలి? మీకు తెలియదు ఐసీయూలో ఉన్నాడో ఏసీలో ఉన్నాడో? చలికాలంలో మాత్రమే ఆ ప్రాబ్లం వస్తుంది, ఎండాకాలంలో రాదు, అదొక నాటకం అంటున్నారు. వీళ్ళు దాని మీద ఏమైనా పిహెచ్డీ చేశారా? అసలు తెలుసా నిజంగానే? సమ్మర్లోనే డ్రై ఎక్కువైపోతాయి, మనకి నోసు అయిపోయి విపరీతమైన పెయిన్ రావటం, ఆ కండ దగ్గర తడి లేకపోవటం వల్ల అది విపరీతంగా ఒత్తిడికి లోనవటం, ఊపిరాడటం ఆడకపోవటం. మనం ఇప్పుడు ఏసీలో ఉంటే డ్రై అయిపోద్ది. మరి దానివల్ల అతను ఇబ్బంది ఎదుర్కొన్నాడు కాబట్టి ఆయన ఆపరేషన్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. వీళ్ళకి తెలియదు పెయిన్.